ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకున్నాం, కొద్దిగా ఛార్జింగ్ పెట్టుకొని జ్యూస్ తాగేసి వెళ్ళిపోతాం. ఇంకా మొత్తం 50 కిలోమీటర్స్ అనమాట. హాఫ్ వచ్చినాం, ఇంకా 25 కిలోమీటర్స్ లెఫ్ట్ అయింది. ఈ బ్రేక్ తీసుకున్నాక కొట్టేస్తాం. సో నేనైతే ఇప్పుడు జ్యూస్ ట్రై చేస్తున్నా. ఇక్కడ కాఫీ స్పెషల్ కాబట్టి మా 50 కాఫీ అంటున్నాడు, కానీ నేను ఎండ్ అయిపోయిందని జ్యూస్ ట్రై చేస్తున్నా. ఈవినింగ్ టైంలో సో ఒక స్ట్రాంగ్ కాఫీ తాగుతున్నాం ఇక్కడ. ఇంకా ఎల్లేదారిలో ఫుడ్ ఏం దొరకదని చెప్పి ఇవి కొన్ని తీసుకున్నాం, పల్లి పట్టీలు. సో ఇక్కడ ప్లేస్ కనుక్కుంటే వస్తేనే అల్లి అని ప్లేస్లో యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ముందే యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. పారాగ్లైడింగ్ ఉంది. సో వెళ్ళేసి ఒకసారి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కనుక్కుంటాం. వీలైతే అక్కడే చేసేస్తాం, లేకపోతే రేపు మార్నింగ్ వచ్చేనే చేస్తాం. కానీ ఎట్లా సో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు ఆఫ్ రోడింగ్ ఉందన్నమాట. సో మనం వెళ్ళేసి అక్కడ నుంచి పారాగ్లైడింగ్ చేస్తాం. వర్షం ఇంకా క్లైమేట్ చెక్ చూసుకుంటే అనమాట, మనకి ఇంత ఎండ ఉన్నా కూడా వర్షం పడుతుంది. ఎందుకంటే మనం పైకి వెళ్తున్నాం కాబట్టి వర్షం అనేది పడుతుంది. హిల్ టాప్కి వెళ్తున్నాం. చలో స్టార్ట్. ఫైనల్గా మనం ఇక్కడ వరకు రీచ్ అయిపోయినాం. ఇక్కడ వరకే ఇంకా బైక్స్ వెళ్తాయి. ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళవు. చూడండి, రోడ్ అస్సలు బాగాలేదు, చాలా గుంతలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం జీప్ హైడ్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు వెంకల్ చూస్తే ఇప్పుడు జీప్ వస్తుంది చూడండి. ఆ జీప్తో మనం మాట్లాడుకొని మనీ ఎంతో తెలియదు అడిగి ఇక్కడ నుంచి జీప్ రైడ్ ఉంటుంది. 1 కిలోమీటర్ చూపిస్తుంది మ్యాప్లో. అయితే చూద్దాం ఎంత డిస్టెన్స్ ఉంటుందో, చార్జెస్ ఎంతో. సో ఇక్కడ నుంచి వెళ్తేనే ఆ 1 కిలోమీటర్ మనం కొండపైకి వెళ్తాం. మనం ఇప్పుడైతే పారాగ్లైడింగ్ కోసమే ఇక్కడికి వచ్చినాం మెయిన్గా. చూద్దాం యాక్టివిటీ ఉందో లేదో ఏందో అడిగి తెలుసుకుందాం. సో ఇందాక మా వాడు అనుకున్నాడు ఇక్కడ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే చాలు, 10 మినిట్స్ పక్కన రైడర్స్ వస్తున్నారు. సో మా ఫ్రెండ్ గారు ఇలా ఆపరేటింగ్ ఏం చేయరు కక్కుర్తి గారు బైక్. అట్లా అయితే అని చెయ్యాను నేను. బండి తీసుకురాను, ఎందుకంటే ఇట్లా చూసిన ట్రబుల్ ఎట్లయితుందో, ఒకరు దిగాలి, ఒకరు నడపాలి, తోసుకోవాలి, వెహికల్ అంతా డ్యామేజ్ అవసరం అవ్వాలి. సేఫ్టీ ఫస్ట్. మనకి ఒక 1/2 కిలోమీటర్ నడవాలి, ఒక 10 మినిట్స్ వాక్ చేస్తే చాలు వ్యూ పాయింట్ వచ్చేస్తుంది. సో పారాగ్లైడింగ్ అయితే లేదు,
ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి అదొక్కటి మనకి డిసప్పాయింట్మెంట్, బ్యాడ్ లక్. కానీ వ్యూ పాయింట్ చాలా బాగుందని చెప్పి కాబట్టి వెళ్తున్నాం. ఇక్కడ వరకు వచ్చినాం కాబట్టి వెళ్తాం. వెళ్ళదారిలో మొత్తం కాఫీ తోటలు, ఈ ఇలాచి లవంగూర మర్చిపోయాను నేను. కేరళలో చూసిన ఈ టైప్ చెట్లని బాగుంది. జనాలు అయితే ఎవ్వరు లేరు ఇక్కడ, ఎంట్రీ కూడా ఫ్రీయే. సో ఇక్కడ వరకైతే వచ్చినాం. కానీ ఇక్కడ ఇటు చెట్టులా తెలుస్తారు, జనాలు కూడా ఎవ్వరు లేరు, మేము ఇద్దరమే ఉన్నాం. ఇక్కడేమో జీప్ వెళ్ళింది, ఇటు సైడ్ ఏమో మార్క్స్ ఉన్నాయి, ఇటు కూడా దారి ఉంది, ఎటు వాళ్ళు తెలుస్తలేదు. అక్కడ సైడ్ వ్యూ పాయింట్ ఉందో చూద్దాం. ఆ డీటెయిల్తో తెలియదు మాకు కూడా, కానీ ట్రై చేస్తాం. ఎవరు కనిపిస్తుంది అడగాలంటే. అమ్మయ్య, అనుకోకుండా ఇందాక వీడియో తీస్తుంటే అక్కడ చిన్న వ్యూ పాయింట్ కనిపించింది అనమాట. ఎక్కడైతుందో అలా చూడండి వ్యూ పాయింట్ అక్కడ. రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ వరకు వీళ్ళు బైక్ తెచ్చారు, అది కూడా కొంచెం కష్టమే తెచ్చారు. నన్ను అడిగితే నేను రికమెండ్ చేయను బైక్ చేయడం. మంచి వాకింగ్ చేసుకుంటూ వస్తే నేచర్లో తిరిగినట్టు ఉంటుంది. 1/2 కిలోమీటర్ చూసినట్టు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు. యాక్చువల్ 10 minutes రావచ్చు, నేను మెల్లగా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకొస్తాను కాబట్టి 1/2 hour పట్టింది. సో ఇక్కడ నుంచి కొంచెం ఎత్తుకుంటుంది, పైకి వెళ్తే వ్యూ పాయింట్ వచ్చేస్తుంది మనకు. ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్లో ఒక మౌంటైన్ సూపర్ ఉంది, అక్కడ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటా. అది ఐడియా లేదు కానీ సూపర్ ఉంది. చలో వెళ్దాం. ఇక్కడ చూడండి, స్నేక్ మనం వెళ్తూ ఉన్నప్పుడు చూడాలి. అంతా చిన్న చిన్న జీవాలు చంపేసాం మన వల్ల. ఇది చూసినప్పుడు మా ఫ్రెండ్ గుర్తొస్తే, వాడికి వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టం అనమాట. క్రిష్, ఏసీ క్రిష్, ఈసీరా.